వెల్కమ్ టు సష టీవీ న్యూస్. మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు కుయుక్తులకు ఇక కాలం చెల్లిందని, ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు జగనన్న వైపే ఉన్నారని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని 18వ వార్డులో మాజీ మున్సిపల్ చైర్పర్సన్, స్థానిక వార్డు కౌన్సిలర్ దేశం సులోచన, వైఎస్ఆర్సీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శిల్పా రవిచంద్రకిషోరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వార్డు ప్రజలు వారిని గజమాలలతో అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. రాష్ట్రంలో ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల నేపథ్యంలో గత 5 సంవత్సరాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా రాష్ట్ర ప్రజలకు చేసిన మంచి కార్యక్రమాలను, అలాగే నంద్యాలలో తాను చేసిన అభివృద్ధి సేవా కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ ఎన్నికల కరపత్రాలను అందజేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిలను అఖండ మెజారిటీతో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేయించి మరోసారి గెలిపించాలని, మరోసారి అవకాశం కల్పించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా శిల్పా రవిచంద్రకిషోరెడ్డి మాట్లాడుతూ, ఎవరు ఎన్ని రకాలుగా కుతంత్రాలు పన్నినా ప్రజలు తమ వైపే ఉన్నారని, కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు ఇక చెల్లవని అన్నారు. మరోసారి జగన్మోహన్ రెడ్డిని సీఎం గా చేసుకోవాలని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారని తెలిపారు. టీడీపీ మోసపు హామీలను మేనిఫెస్టోలో చూపినా ప్రజలు నమ్మరని అన్నారు. రానున్న జూన్ 4వ తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని తప్పక చేపడతారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో తెలిపిన పథకాలను తూచా తప్పకుండా నెరవేరుస్తారని, అలాగే యథావిధిగా పింఛన్ నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే అందజేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అలాగే నంద్యాలలో కేవలం 3 సంవత్సరాల కాలంలో ఒక సాధారణ ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టానని గర్వంగా ప్రజల మధ్య ధైర్యంగా చెబుతున్నారని, ఇదే ధైర్యం గత 21 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ నంద్యాలకు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా అని సూటిగా ప్రశ్నించారు. భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తాను నంద్యాలలో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచాలని, వాటిని తప్పక నెరవేరుస్తారని వాగ్దానం చేశారు. టీడీపీ నాయకులకు ఆఖరి అవకాశం ఇవ్వాలని, ఓట్లు వేసి గెలిపించండి అంటూ ముసలి కన్నీరు కారుస్తున్నారని, వారి మోసపు హామీలను ప్రజలు నమ్మవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, పిపి మధుసూదన్ రెడ్డి, వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు గోవింద్ రెడ్డి, నారాయణ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, గోపాల్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, లాల్లి, అజయ్ నాయుడు, రవికుమార్ రెడ్డి, సోమశేఖర్ మరియు మాజీ వాలంటీర్లు, వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలలో మొదటి 2 సంవత్సరాలు కరోనాలో పోగొట్టుకున్నాం. 2 సంవత్సరాలలో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడిన విషయం మీ అందరికి కూడా తెలుసు. మరి ఆ 2 సంవత్సరాలు పోయిన తర్వాత మిగతా 3 సంవత్సరాలలో 8 కోట్ల రూపాయల పనులు మన వార్డులో చేశామని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతున్నాం. మరొక 1 కోటి రూపాయల పనులు ఇప్పుడు నడుస్తున్నాయని చెప్పేసి మొత్తం 9 కోట్ల వరకులు ఈ రోజు మనం 3 సంవత్సరాల్లో చేయగలిగామని చెప్పడానికి కూడా నేను చాలా గర్వపడుతున్నా. మీరే ఆలోచించండి, గతంలో ఈ యొక్క రోడ్డు డివైడర్ కూడా మన హయాంలోనే వచ్చింది. ఈ యొక్క రోడ్డు వెడల్పు కార్యక్రమం కూడా మన హయాంలోనే చేశాం. ఇక్కడే అర్బన్ హెల్త్ సెంటర్ కూడా మన హయాంలోనే చేశాం. దగ్గరగా 4,70,00,000 రూపాయలతోటి ఇంటర్నల్ రోడ్లు, డ్రైన్లు చేసినటువంటి పరిస్థితి. 2 పార్కులు కూడా మనం నిర్మించిన విషయాన్ని కూడా ఈ రోజు గుర్తు చేస్తున్నా. మరి ఈ సెంట్రల్ డివైడర్ సిస్టాన్ని, ఈ సెంట్రల్ లైటింగ్ సిస్టాన్ని కూడా మన హయాంలోనే ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఈ రోజు గుర్తు చేస్తున్నా. మరి ఇంకొకటి కూడా ఉంది, ఆ ట్యాంక్ కూడా మొన్నటి వరకు అమృత్ పథకాన్ని కూడా 154 కోట్ల రూపాయలతోటి వెలుగోడు నుంచి నీళ్లు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని. ఆ రోజు శాంక్షన్ చేయించిన ఘనత కూడా దేశం సులోచన అక్కనే ఆ రోజు చైర్పర్సన్ గా ఉండి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం వాళ్ళతోటి నిధులు తీసుకొని వచ్చినటువంటి పరిస్థితిని కూడా మీ అందరికి ఈ రోజు వివరిస్తున్నా. మరి ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే, మొన్నటి దాకా వెలుగోడు నీళ్లు రావడం లేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు వెలుగోడులో అన్ని వర్కులు కూడా పూర్తయిపోయేసి ఆ నీళ్లు కూడా మనం నంద్యాలకి తీసుకొస్తున్నాము. మొత్తం పైప్ లైన్ వర్క్ అంతా కూడా అయిపోయింది. మరి ఆ నీళ్లు కూడా మన దానికి ఎక్కిస్తే 24 గంటలు నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి మన నంద్యాలలోకి రాబోతుంది. అది 2 రోజుల్లో మొదలు కాబోతుంది అని చెప్పేసి కూడా ఈ రోజు గర్వంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ ఫినిష్ కావాలి అంటే ఎన్నో సమస్యలను అధిగమించాలి. ముఖ్యంగా మన నంద్యాల లాంటి పట్టణంలో ఏం చేయాలన్నా సరే తెలుగుదేశం వాళ్ళు కోర్టుకు వెళ్లి కేసులు వేసి అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం, మెడికల్ కాలేజ్ ని కోర్టులో వేసి అడ్డుకోవాలని ప్రయత్నం చేసినారు.
పేదలందరికీ ఇళ్ల పట్టాలు తీసుకొస్తే పేదలందరి ఇళ్ల పట్టాల మీద కూడా కోర్టు కేసేసి అడ్డుకున్నటువంటి పరిస్థితి. మరి పేదలకి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పాలంటే కోర్టు కేసేసి అడ్డుకున్నటువంటి పరిస్థితి. బొగ్గులైన రోడ్డు వెడల్పు చేయాలంటే కోర్టు కేసేసి అడ్డుకున్నటువంటి పరిస్థితి. కలెక్టరేట్ బిల్డింగ్ కట్టాలన్నా సరే, కలెక్టరేట్ ఆఫీస్ కట్టాలన్నా సరే కోర్టులో కేసేసి అడ్డుకున్నటువంటి తెలుగుదేశం నాయకులు ఈ రోజు మళ్ళీ అభివృద్ధి కావాలి అని చెప్పేసి మీ అందరి ముందుకు వస్తారు. నిజంగా అభివృద్ధి ఆకాంక్షించే వాళ్ళే ఈయనంటే ఖచ్చితంగా ఎవడు కూడా కోర్టుకు వెళ్ళి కేసులు వేసే పరిస్థితి ఉండదు. కానీ కావాలని మన మీద బురద జల్లాలనే ఉద్దేశంతో ఈ రోజు మెడికల్ కాలేజ్ మీద కానీ, కలెక్టరేట్ మీద కానీ, బొగ్గులైన్ రోడ్డు మీద కానీ, పేదలందరికీ ఇళ్ల పట్టాల మీద కానీ, పిల్లల చదువుల మీద కూడా కోర్టు కేసేసి అడ్డుకున్నటువంటి పరిస్థితి నిజంగా వాళ్ళ దిగజారుడు రాజకీయానికి అద్దం పడుతుందా లేదా అని చెప్పేసి ఒకసారి మిమ్మల్ని ఆలోచించమని చెప్పి కోరుతున్నా. అయినా సరే ఇద్దరం కూడా కోర్టు మెట్లు ఎక్కి కోర్టులో పోట్లాడి మెడికల్ కాలేజ్ తెచ్చామా లేదా అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. 5,500 పట్టాలకు గాను ఈ రోజు 3,300 పట్టాల మీద మనం కోర్టులో కేసు గెలిచామా లేదా, పంచామా లేదా అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఇంకొకటి కూడా తెలియజేస్తున్నాను, మరో 1000 ప్లాట్ల మీద కూడా మనం కోర్టులో కేసు గెలిచాము. ఆ 1000 ప్లాట్లు కూడా మన ఎలక్షన్ పూర్తయిన మరుసటి నెలనే మనం పేదవాళ్ళందరికీ పంచబోతున్నాం అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. దాని తర్వాత మరో 3-4 నెలల్లో ఇంకొక 1,300 ప్లాట్లు కూడా పంచబోతున్నాం అని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తున్నాం. మరి ఇదే కాకుండా బొగ్గులైన్ రోడ్డు మీద కేసు కూడా మనమే గెలిచాం. ఆఖరికి కలెక్టరేట్ మీద కేసు కూడా మనమే గెలిచాం. అంటే దాని అర్థం పేద ప్రజల కోసం ఏదైనా మంచి పని తలపెడితే మనకి ఆ భగవంతుడు అండదండలు పుష్కలంగా ఉంటాయి. రవిచంద్ర కిషోర్ మాట్లాడినాక మాట్లాడడం ఏముండవు. ఆల్మోస్ట్ అంతా క్లియర్ గా మాకు ఏం వదిలిపెట్టలేదు. కాబట్టి దయచేసి 1-2 విషయాలు చెప్తాను. మనకు అంటే సెంట్రల్ విషయాల్లో మనకు నూనెపల్లె దాదాపు 40-50 ఇయర్స్ నుంచి కూడా రైతులు చాలా మన నంద్యాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అండర్ పాస్ కూడా శాంక్షన్ అయింది. ఇట్లే మన పాల కేంద్రం నుంచి కూడా ఇది మనకు ఒక బ్రిడ్జ్ ఉన్నది, రైల్వే బ్రిడ్జ్, అది కూడా ఆల్మోస్ట్ అది కూడా శాంక్షన్ అవుతుంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, వచ్చే ఎలక్షన్స్ లో మీరు ఎందుకంటే రవిచంద్ర కేశవ్ చెప్పినాక ఏమి వదిలిపెట్టాడు మాకు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకొని నెక్స్ట్ 13వ తేదీ ఎలక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి మనమంతా మన గుర్తు ఏందమ్మా, ఫ్యాన్ గుర్తు ఓటేసి మమ్మల్ని రవిచంద్ర కిషోర్ని అత్యధిక మేరతో గెలిపించి మీకు సేవ చేసే భాగ్యం కలిగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నంద్యాల నవనందల కోటను అభివృద్ధి పదంలో నడిపిస్తూ నంద్యాల ముఖ చిత్రాన్ని మార్చిన ఘనత ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డిదేనని నాగిని రవిసింగారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని 29వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వార్డు ఇన్ఛార్జ్ జలీల్ బాషా, మహబూబ్ బాషా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు అందించిన లబ్ధి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఎన్నికల కరపత్రాలను అందజేశారు. అలాగే నంద్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి చేపట్టిన అభివృద్ధి, సేవా కార్యక్రమాలను తెలియజేశారు. ఈ నెల 13వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డిలకు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధినాయకత్వంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి విజన్ ఉన్న నాయకుడిగా నంద్యాల అభివృద్ధిని శరవేగంగా చేపట్టి నంద్యాల ముఖ చిత్రాన్ని మార్చారని తెలిపారు. నవనందుల కోటలో 4 దిశలలో చేపట్టిన అభివృద్ధి నేటికి రానున్న భవిష్యత్ తరాలకు సాక్ష్యాలుగా నిలుస్తాయన్నారు. పట్టణాన్ని ఎంతో సుందరంగా, శోభాయమానంగా తీర్చిదిద్దారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని అన్నారు. అధికారం చేపట్టిన కాలంలో అత్యంత విలువైన 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంతో గడిచిపోయిందని, అయితే ఉన్న 3 సంవత్సరాల కాలంలో నంద్యాల జిల్లాగా రూపుదిద్దుకోవడం జరిగిందని, నంద్యాల ప్రజల దశాబ్దాల కల అయిన మెడికల్ కళాశాలను నెరవేర్చడం జరిగిందని, చిన్న చెరువు కట్టపై అతి సుందరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో పార్కు నిర్మాణం, పట్టణంలో 8 పార్కులు, 5 అర్బన్ హెల్త్ సెంటర్లు, ఏపీ మోడల్ స్కూల్ నిర్మాణం, ఐటీఐ కళాశాల ఏర్పాటు, ఉర్దూ కళాశాల భవన నిర్మాణాల స్థల కేటాయింపు, నిధుల మంజూరు, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నూతన భవనాల నిర్మాణం, పట్టణంలో సిసి రోడ్డు, డ్రైన్లు, కల్వర్ట్లు, నంద్యాల ప్రజల శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి 154 కోట్లతో అమృత్ పథకం, ఇలా అనేక అభివృద్ధి పనులను పూర్తి చేసి నంద్యాల యొక్క చిత్రాన్ని మార్చారని తెలియజేశారు. మరోసారి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డికి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డికి ప్రజలు అవకాశం కల్పించాలని, ఆశీర్వదించాలని, నంద్యాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేయించి అత్యధిక మెజార్టీని అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో చాంద్ బాషా, హుసేన్ బాషా, జాకిర్, షఫీ, మల్లి, హరి, బాదుల్లా, నూర్వలి, అల్లాబకాస్, హుసేన్ వలి, ఇక్బాల్, చిన్ను, ఉస్మాన్, అప్పన్న, సద్దం, రషీద్, అనీఫ్, కరీముల్లా, రియాజ్, హుసేన్, ఇంతియాజ్, మా బాషా, హుసేన్ బాషా, రంగారావు, ప్రసాద్, శ్రీనివాసులు, అయ్యన్న, నజీర్, వాటు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ నామినేటెడ్ పదవులను రాజకీయ సామాజిక రంగాలలో అవకాశాలను కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ లేరని నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నంద్యాల పట్టణం శ్యామకాల్వ పరిధిలోని సౌజన్య ఫంక్షన్ హాల్ నందు 1500 మంది ఆర్యవైశ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డిలు హాజరయ్యారు. నంద్యాల పార్లమెంటులో చేపట్టిన అభివృద్ధి, నంద్యాల నియోజకవర్గంలో జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలు, పూర్తి చేయనున్న కార్యక్రమాలను తెలియజేశారు. మరోసారి ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా శిల్పా రవిచంద్రకిషోరెడ్డి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలోనే ఆర్యవైశ్యులకు పెద్దపీట వేస్తూ ఆర్యవైశ్యులకు రాజకీయ పరంగా ఎదికేందుకు మరింత పదవులు వచ్చే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆర్యవైశ్యులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఆర్యవైశ్యులందరూ శిల్ప కుటుంబానికి అండగా నిలిచి గెలుపుకు సహకారం అందిస్తున్నారని, వారికి ఏ సమస్య వచ్చినా నేను ముందుంటానని మాటిచ్చారు. 2004 ముందు ఆర్యవైశ్యుల స్థలాలు కబ్జాలు చేసి బెదిరింపులకు గురి చేశారని, శిల్పమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆర్యవైశ్యులకు అండగా నిలిచి వారి స్థలాలను కబ్జా కోరల నుండి విడిపించారని తెలిపారు. నంద్యాలలో ఏ ఒక్కరి స్థలాల్లో ఒక్క సెంటు కూడా అన్యాక్రాంతం కాకుండా రౌడీలు, ఫ్యాక్షనిస్టుల నుండి కబ్జాలు, దౌర్జన్యాలు లేకుండా ప్రశాంతమైన నంద్యాలగా తీర్చిదిద్దుతున్నామన్నారు. గత ఎన్నికల్లో మీ బిడ్డగా శిల్పా రవిచంద్రకిషోరెడ్డిని, ఎమ్మెల్యేగా, ఎంపీగా పోచా బ్రహ్మాందరెడ్డిని గెలిపించారని, మరోసారి మీ అందరి ఆశీర్వాదాలు అందించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వేయించి నంద్యాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య నాయకులు నెరవాటి సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, భవనాసి వాసు, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నెరవాటి శిరీష, నెరవాటి రవి, అడ్డగాల మల్లికార్జున, కురాకుల సుదర్శన్, తిరువీధి సురేష్, బైసాని రమేష్, సుమశ్రీ రవి, సముద్రాల కుమార్, సత్యనారాయణ స్వామి, దేవస్థాన చైర్పర్సన్ యాడికి శ్రీదేవి, ఆర్యవైశ్య మహిళా మండలి చైర్పర్సన్ ఇందుమతి, వైస్ చైర్పర్సన్ శోభారాణి, నూనెపల్లి ఆర్యవైశ్య సంఘం మహిళా మండలి అధ్యక్షురాలు రాజేశ్వరి, అయ్యప్పశెట్టి సుబ్రహ్మణ్యం, హరి, కౌన్సిలర్లు సరస్వతమ్మ, నారాయణమ్మ, పరచూరి శ్రీరాములు, సుబ్బరామయ్య, చిత్తలూరి రామచంద్రయ్య, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.
ఒకటే మళ్ళీ చేస్తా ఉన్నా, మేము తెలుసు మీరు ఒక రూపాయి ఆశించేవాళ్ళం కాదు. భగవంతుడి నాడు మనం కష్టమిస్తే అక్కడ కష్టం చేసుకుంటాం హైదరాబాద్ లో, మరి ఇక్కడ ఖర్చు పెడతాం. ఏ రోజు మీకు తెలుసు ఎవరి దగ్గర నుంచి ఒక రూపాయి తీసుకున్న దాంట్లో లేదు. అది డొనేషన్ రూపంగా కావచ్చు, పర్సెంటేజ్ రూపంగా కావచ్చు, మరి ఏ రోజు కూడా ఆశించను కూడా. నేను ఒకటే మనం చేశాను, రవిచంద్ర కిషోర్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా వచ్చేటప్పుడు మరి ఇంట్రెస్ట్ లేదని భార్యాభర్తలు కూర్చొని మాట్లాడించాను. నా ఇంట్రెస్ట్ రాజకీయం అన్నాడు. మరి నువ్వు రాజకీయాలు కావాలంటే ఎవరో ఒక వ్యాపారం చేయాలి. మరి నేనే వ్యాపారంలో పోతానని తిరిగి వ్యాపారంలోకి వెళ్ళాను. ఆ రోజు మాత్రం ఒకటే కండిషన్ పెట్టా, ఒకవేళ ఎప్పుడైనా మీ తండ్రి సంపాదించలేని పరిస్థితులు ఉన్నప్పుడు కానీ, నువ్వేదైనా ఆర్థికంగా ఇబ్బందులు పడినప్పుడు కానీ ఎవరి దగ్గర చేయి చాపను అని మరి ఆ రోజు మనస్ఫూర్తిగా నువ్వు చెప్పగలిగితే, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటే రాజకీయాలు లేకపోతే చెప్పాను. ఎందుకంటే ఒక నిజాయితీ కూడా అనిపించుకోవాలంటే నా వయసు 64 సంవత్సరాలు. ఏ ఒక్కరోజు మనసులో మచ్చలన్నా నిజాయితీ పడిన పోతారు. దాన్ని నువ్వు కాపాడాలి. మరి ఈ రోజు ఎంతమంది ఎమ్మెల్యేలు నిజాయితీ ఉన్నారో, ఎంతమంది సొంతలకు ఖర్చు పెడుతున్నారో మీకు తెలుసు. మంచి వాళ్ళు నాకు శిల్పా మోహన్ రెడ్డి కావచ్చు, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కావచ్చు, పోచారెడ్డి కావచ్చు, పోగరు కావచ్చు, మంచి వాళ్ళను వీలైనంత ఎక్కడైనా కానీ కూడా పోగొట్టుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. నేను ఒకటే మనం చేస్తా ఉన్నా చాలా వరకు, ఎందుకంటే వయసులలో మరి ఈరోజు ఐకమత్యం బాగా చూస్తున్నాను. ఆరోగ్యంలో ఐకమత్యం రావాలి. మీరులో ఏదైనా కానీ అవసరం అయితే ఎప్పుడు కూడా ఒకటే గుర్తు పెట్టుకుని, ఏ నాయకుడైనా శిల్పా మోహన్ రెడ్డి కావచ్చు, శిల్పా రవి కావచ్చు, పోచా మోహన్ రెడ్డి కావచ్చు, మా నాయకులు కావచ్చు, బలం ఉంటే మరి మేమే మీ దగ్గరికి వస్తాం. ఒక చెప్పాల్సిన అవసరంలా, మీరు అడగాల్సిన అవసరంలా, ఎప్పుడు కూడా మన బలాన్ని మాత్రం మర్చిపోకుండా సాగమని నిర్ణయం చేస్తా ఉన్నా. మరి వచ్చే ఎలక్షన్స్ లో ఓటు ఏదైనా కాకుండా మరి అత్యధిక సంఖ్యలో మన వాళ్ళతో చెప్పి తప్పకుండా, ఎందుకంటే మీరు అనుకుంటే చిన్నాయనకు, పెద్దనాయనకు, అమ్మకు, చెల్లికి, అన్నకు, వదినకు అందరికీ చెప్పి ఓటు ఇచ్చే మీ దగ్గర శక్తి కూడా ఉంది. అన్ని బలాలు ఉన్నాయి, మేము బలహీనులు కాదు, మీ వెంట మేము కూడా ఉన్నాము, మరొకసారి మీకు ఉన్నామని చెప్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో వివరిస్తున్నా. జై హింద్, జై జగన్. మరి ఈ రోజు నంద్యాల అభివృద్ధి జరగలేదని చెప్పేసి ప్రతిపక్ష నాయకుల మాటల్లో ఎంత నిజం ఉందనేది నేను చెప్పిన తర్వాత మీరే ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాను. మొదట్లో ముందుగా నేను చెప్పాల్సింది, నిజంగా నాకు కూడా చాలా కష్టంగా, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అధికారంలోకి వచ్చిన వెంటనే, ఎమ్మెల్యే అయిన వెంటనే వచ్చింది. కరోనా రూపంలో ఎంతో మంది మన ఆత్మీయులందరినీ కూడా మనం చాలా మందిని కోల్పోయినాం. ఎందుకంటే ఆ రోజుల్లో కరోనా ఫస్ట్ ఫేజ్ లో అయితే ఎక్కువ మంది మన కుటుంబ సభ్యుల్ని, మన వాళ్ళు, ఎందుకంటే వ్యాపారస్తుల్ని కోల్పోయినటువంటి పరిస్థితి నంద్యాలలో మీరందరూ కూడా చూశారు. మరి ఆ రోజు అటువంటి క్లిష్టమైన సమయంలో ఈ ప్రభుత్వం తరఫున మనం చేయాల్సిన సహకారాలు అన్ని కూడా ఆ రోజు చేయడం జరిగింది. మీరు చూస్తే ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినారు, ఉచితంగా రేషన్ ఇంటికాడికి పంపించినారు. అవసరమైతే సొంత నిధులతో కూరగాయలు, పండ్లు, శానిటైజర్లు, మాస్కులు, లేకపోతే ఇంటికాడికి సరుకులు కూడా ఇచ్చి పంపించినటువంటి పరిస్థితి. మరి అటువంటి కష్టకాలంలో ఎక్కడా కూడా రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఎక్కడా కూడా పనులు జరిగినటువంటి కాలం తర్వాత మనకు వచ్చినటువంటిది 3 సంవత్సరాల కాలం. ఈ 3 సంవత్సరాలలో మనం నంద్యాలని జిల్లా చేసుకున్నాం. నంద్యాలని మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ 500 కోట్ల రూపాయలతోటి తీసుకొచ్చుకున్నాం. నంద్యాల పాత గవర్నమెంట్ హాస్పిటల్ ని 2019 మునుపు 2019 తర్వాత ఏ రకంగా అభివృద్ధి చేశారో ఒక్కసారి మీరందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే మీకే స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇది కాకుండా నంద్యాలని గర్ల్స్ జూనియర్ కళాశాల కట్టాం, బాయ్స్ జూనియర్ కళాశాల కట్టాం, నంద్యాలలో ఏపీ మోడల్ స్కూల్ తీసుకొచ్చాం, నంద్యాలలో ఉర్దూ జూనియర్ కళాశాలను తీసుకొచ్చాం, నంద్యాలలో నాడు నేడు కింద దగ్గర 112 స్కూళ్లలో 43 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు స్కూళ్ళన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేసిన పరిస్థితి మన నంద్యాల నియోజకవర్గంలో ఉంది అని చెప్పడానికి చాలా గర్వపడుతూ ఉన్నా. మీతో కూడా ఆర్యవైశ్యుల నుంచి కూడా రాజకీయ ఎదుగుదలకి మా సహకారం
ఎల్లప్పుడూ ఉంటుంది. ఖచ్చితంగా మీ అందరికీ ఉన్నత పదవులు, అది టీటీడీలోనా, టీచర్ దేవస్థానాల్లోనా, లేకపోతే రాజకీయంగా ఉన్న పదవుల్లో కూడా ఖచ్చితంగా మీ అందరికి కూడా మా సహకారం ఉంటుంది. మీకు కూడా మీ వాటా మీకు ఉంటుంది అనే విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే జగన్ వచ్చిన తర్వాత ఈరోజు ఎమ్మెల్యేల విషయంలో కావచ్చు, ఎమ్మెల్సీల విషయంలో కావచ్చు, డిప్యూటీ చైర్మన్ కూడా ఈరోజు మన ఆర్యవైశ్య సోదరుడు అనే విషయాన్ని కూడా గమనించాలి. ఈరోజు టీటీడీ పాలక మండలిలో దగ్గరగా 3 ఆర్యవైశ్యులకి అవకాశం ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, మన నంద్యాల నుంచి కూడా, ఎందుకంటే చాలా మంది మనం చేయాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది. వారందరికీ కూడా తప్పకుండా మా ఇద్దరు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఖచ్చితంగా నంద్యాలకి మంచి పెద్దపీట వేస్తాము, నంద్యాల వాళ్ళకి పెద్దపీట వేస్తాము, వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పిన అంటే చేసేది కాదు, చేసేటువంటి చెప్పాను. కాబట్టి 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చినా కానీ మన వైఎస్ఆర్ గవర్నమెంట్ మన ఎమ్మెల్యే గారు చెప్పి అన్ని చేసి చూపించింది. కాబట్టి దయచేసి చెప్పి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నేను యాక్చువల్గా వాస్తవంగా ఏంటంటే నేను ఫస్ట్ నంద్యాలకి 85 వచ్చిన. 85లో ఫస్ట్ మాధవ సంవత్సరాల దగ్గర రిపోర్ట్ చేసిన, అంటే నేను ఫస్ట్ రిపోర్ట్ చేసిన. తర్వాత బిజినెస్ జరిగినప్పుడు బుక్కల సభ్యులయ్యా నాకు స్థానం ఇచ్చినాడు. మళ్ళీ నా డెవలప్మెంట్లో మన వెంకటేశ్వర గారు, కంట్రాక్టర్ వెంకటేశ్వర నా బిజినెస్ కోసం డెవలప్ చేశాను. అంటే చాలామంది కూడా మన సాగు క్లాస్మేట్స్ భవనాసి శ్రీరామూర్తి గారు కూడా బాగా పరిచయం షాప్లో. వాళ్ళు కూడా నాకు కొంతమంది నుంచి కూడా నాకు ప్రతి విషయంలో హెల్ప్ చేసిన వాళ్ళు, అంటే డెవలప్ అవ్వడానికి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు, వైశాఖ అంటే నాకు చేసిన ప్రతి విషయంలో కూడా ఫైనాన్షియల్ యాక్టివిటీస్ కానీ మిగతా విషయం ప్రతి చోటు కూడా నాకు డెవలప్ చేసినారు. ముఖ్యంగా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా, ఎందుకంటే మనం సాయం చేసిన జీవితం మర్చిపోకూడదు నా పాలసీ మొదటి నుంచి కూడా. కాబట్టి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మేము ఉంటే చాలామంది ఆ టెంపుల్స్లో మీకు అడగడం జరిగింది. ఆ టెంపుల్స్ ప్రతి టెంపుల్లో కూడా డెఫినెట్ కూడా ఎమ్మెల్యే గారు కూడా పంపించడం జరిగింది. అదే కాదు టీటీడీలో కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ ప్రతి విషయంలో కూడా మా గవర్నమెంట్ మీకు పదవులు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ముఖ్యంగా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, మే 13 తేదీ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి మళ్ళీ మా పేదలను జగన్మోహన్ గారు సెకండ్ టైం మాకు అవకాశం ఇచ్చినారు. కాబట్టి మేమంతా మాకు ఫ్యానల్ పోయి ఓటు వేయించి మీ యొక్క అమూల్యమైన వేయించి మాకు ఇస్తే మళ్ళీ మీ ఫ్యూచర్లో మీకు సర్వీస్ చేయాలని అవకాశం అవుతున్న కోరుకోవచ్చు. ఈ అవకాశం ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేదల పక్షాన నిలిచింది జగనన్న మాత్రమేనని, మరోసారి పేదల ప్రభుత్వాన్ని గెలిపించాలని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర సతీమణి నాగడి రవిసింగారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు క్రాంతినగర్ లో కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నాగడి రవిసింగారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని, నంద్యాలలో ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మాందరెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వార్డులో అడుగడుగునా ప్రజలు ఘనస్వాగతం పలికారు. వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి, నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర చేపట్టిన అభివృద్ధి కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ, పేదల జీవితాలలో వెలుగులు నింపేందుకు పేదల పక్షాన నిలిచిన సీఎం జగనన్న ప్రభుత్వాన్ని మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని, సంక్షేమ పథకాల కొనసాగింపు జరగాలంటే వైసీపీకి పట్టం కట్టాలని కోరారు. సూపర్ 6 పథకాలంటూ టీడీపీ నాయకులు తెలియజేస్తున్న వాటిలో అన్నింటినీ కాపీ కొట్టారని ప్రజలు గ్రహించాలన్నారు. సాధ్యం కాని వాటిని చేస్తామని నమ్మబలుగుతున్నారని, వారి మోసపు మాటలను నమ్మరాదన్నారు. ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మాందరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కీర్తి, శిఖ, రిధిమ, చంద్రశేఖర్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, అడ్వకేట్ మాధవరెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, శంకర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సతీష్ కుమార్ రెడ్డి, చలమయ్య, రవీంద్రనాథ్, శ్రీదేవి, జెల్లి, శ్రీనివాసులు, ఉపేంద్రారెడ్డి, అల్లూరయ్య, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
నంద్యాలలో రోజు రోజుకు వైసీపీలో చేరికల జోరు పెరుగుతున్నది. ఆదివారం మాజీ ఏపీపీఎస్సీ మెంబర్, మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ నోమాన్ ఆధ్వర్యంలో నంద్యాలపట్నం 1వ వార్డు పీవీ నగర్ కు చెందిన మాజీ కౌన్సిలర్ కుమారుడు 2019 మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన రవికుమార్ కుటుంబ సభ్యులు, మిత్ర బృందం పెద్ద ఎత్తున ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరడం జరిగింది. వీరందరికీ వైసీపీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిన జగనన్న ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించేందుకు కృషి చేయాలని ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వేయించి నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిని అఖండ మెజారిటీ వచ్చేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా శిల్పా రవిచంద్రరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కుటుంబం రోజు రోజుకు బలపడుతున్నదని, మరోసారి జగనన్న ప్రభుత్వం వస్తే మనందరి బ్రతుకులు మారతాయని తెలిపారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పీవీ నగర్, హరిజనవాడను ఎంతో అభివృద్ధి చేస్తానని, ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం నుండి లోన్లు, ఆర్టీటీ సంస్థ నుండి మరికొంత నిధులను కేటాయించి నిర్మాణాలు చేపట్టేందుకు సహకారం అందించామని తెలిపారు. ఎన్నికలకు కేవలం వారం రోజులు మాత్రమే సమయం ఉందని, ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా గెలుపుకు కృషి చేయాలని, వచ్చే 5 సంవత్సరాలు మీ అభివృద్ధికి, సంక్షేమానికి పని చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పెద్ద మాతంగి కన్నమ్మ, పార్టీలో చేరిన వారిలో పెద్ద మాతంగి శ్రీనివాసులు, మహేష్, గణపతి, రామసుబ్బయ్య, శంకర్, లక్ష్మయ్య, శేఖర్, రాఘవ, రాజు, బోడన్న, లక్ష్మీనారాయణ, రవి, బాబు, బ్రహ్మయ్య, సురేష్, నరేష్, కుటుంబ సభ్యులు, మిత్రులు ఉన్నారు. మన అర్జునపేట నుంచి మిత్రులు రవికుమార్, సీను, మహేష్, శంకర్, లక్ష్మయ్య, వారి బంధుమిత్రులు, వారి స్నేహితులు అందరూ కూడా ఈరోజు మన పార్టీలోకి తిరిగి రావాలి. ఎందుకంటే రవికుమార్, సీను వీళ్ళందరూ కూడా గతంలో వాళ్ళ నాన్నగారు కూడా అందరూ కూడా మన వైసీపీలో చేసిన వాళ్ళే. మరి ఈరోజు కన్నమ్మక్క కూడా, తర్వాత బోరే అందరు సహకారంతో మీరు తిరిగి మన పార్టీలోకి తీసుకొచ్చినందుకు నిజంగా చాలా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబం రోజు రోజుకి బలపడుతుంది. గతంలో మనం ఆ వార్డు మున్సిపల్ ఎలక్షన్స్ లో ఓడిపోవడానికి ఆ రోజు మనం మన రవికుమార్ కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేయడం కూడా ఒక చిన్న ఇది. సో ఆ రోజు రవికుమార్ గారిని మన వైపు ఉంటే ఖచ్చితంగా వార్డు కూడా మనం కొట్టేవాళ్ళం. సో అయినా ఈ రోజు అయినా సరే మనం తిరిగి మన కుటుంబంలోకి తిరిగి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి రవికుమార్ కి, సీనుకి, మహేష్ కి, తర్వాత లక్ష్మయ్యకి, అలాగే శంకర్ గారికి అందరికి కూడా మేము చెప్పేది ఒకటే, తిరిగి మన కుటుంబంలోకి వస్తే గతంలో ఏ రకంగా అయితే మీ నాన్నగారిని చూసుకునే వాళ్ళం అదే మాదిరిగా మిమ్మల్ని కూడా చూసుకుంటామని చెప్పేసి కూడా మీకు మాటిస్తున్నా. అలాగే ఏ చిన్న సహకారం, సహాయం కావాలన్నా సరే మీ సొంత కుటుంబ సభ్యుడిలాగా మమ్మల్ని భావించి మమ్మల్ని అడగచ్చు. అడిగి పేట కోసం కావచ్చు, లేకపోతే సొంత పనుల నిమిత్తం ఏదైనా సహాయం కావాలన్నా సరే మేము తప్పకుండా మీకు సహకరిస్తామని చెప్పేసి కూడా మాటిస్తూ, భవిష్యత్తులో కూడా మా పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయి. నేను ఒకటే కోరుకుంటున్నా, పేట నుంచి కనీసం 1000 మెజార్టీ రావాలి మనకి. దానికి మీ అందరం కూడా మనందరం కూడా కష్టపడదాం. ఒక్క వారం రోజులు కష్టపడితే 5 సంవత్సరాలు నేను మీకోసం కష్టపడతానని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తూ, ఎందుకంటే ఎక్కువ సమయం కూడా లేదు, మనకి కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. కాబట్టి ఎవరైనా సరే మన వాళ్ళు ఇంకా కొంతమంది అటువైపు ఉన్నా లేకపోతే అడిగి ఉన్నా సరే వాళ్ళందరినీ గుంజగించి ఖచ్చితంగా ఈసారి జగనన్న వచ్చినాడంటే మన అందరి బ్రతుకులు కూడా మారుతాయని చెప్పి వారికి తెలియజేసి మన వైపు తీసుకురావాలి. అందరూ కూడా మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేపించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరి తిరిగి మన వైఎస్ఆర్ కుటుంబంలోకి రావడం, శిల్పా కుటుంబంలో చేరడం మరొకసారి అందరికి కూడా ఆర్థిక స్వాగతం పలుకుతూ సెలవు తీసుకున్నాం. వీళ్ళందరూ ఒకటే మెజార్టీతో రవిచంద్రరెడ్డి గారికి గెలిపించాలని, అట్లనే ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి గారికి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని నమ్మకం. మీరందరూ వైఎస్ఆర్ అభిమానులు. వైఎస్ఆర్ రాజశేఖర గారు బీదోళ్ళ మీద ఎంతో ఆశలు పెట్టుకుని ఆయన ఎంతో కష్టపడి ఎస్సీ, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు పెట్టారు. ఆ పథకాలకి అలానే కొన్నిసార్లు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా ఎక్కువ పథకాలు పెట్టి ఆ అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు పెట్టినారు, చేస్తున్నారు. ఏ మాట ఇచ్చినారో దాంట్లో కూడా ఎక్కువ పని చేసి చూపించినారు. అందువల్లనే మనం అందరూ వీరు వాళ్ళందరూ ఎక్కువ ఈ రుణాలు తీసుకున్నారు. దాని మీద రుణపడి ఉన్నాము. తప్పకుండా వీళ్ళు వైఎస్ఆర్కే తప్పకుండా సాయం చేసి ఆ పార్టీకి ఉత్తమమైన మెజార్టీతో
రవికిషోర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా, పోచా బ్రహ్మాందరెడ్డికి ఎంపీగా గెలిపిస్తారని మన నమ్మకం ఉంది. నంద్యాల పట్టణం 21వ వార్డు నూనెపల్లె హరిజన్వాడ నుండి 30 కుటుంబాలు టీడీపీని వీడి మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్ శ్రీను ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరడం జరిగింది. వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని, రానున్న 5 సంవత్సరాలలో మీ కొరకు పనిచేస్తానని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో జగనన్న ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధిని సమాంతరంగా చేపట్టారని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను నేరుగా ఎక్కడా అవినీతికి తావు లేకుండా నగదు బదిలీ చేయడం జరిగిందన్నారు. ఇటువంటి మంచి చేసిన ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని, ఎన్నికలకు కేవలం వారం రోజులు మాత్రమే ఉన్నాయని, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మాందరెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో మాదం విజయబాబు, మాదం శ్రీనివాసులు, మాదం విశ్వనాథ్, యూసుఫ్, దీపక్, తిరుమలయ్య కుటుంబ సభ్యులు, మిత్రులు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డిని గెలిపించి నంద్యాల నియోజకవర్గ ప్రగతికి సహకరించాలని ప్రజలను మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి సతీమణి శిల్పా రమాదేవి కోరారు. ఆదివారం నంద్యాల మున్సిపాలిటీలోని వెంకటేశ్వరపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలకు ఇంటింటికి వెళ్లి వివరించారు. అలాగే గత 5 సంవత్సరాల కాలంలో నంద్యాలకు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డి చేసిన పనులు, సేవా కార్యక్రమాలను తెలియజేసి ఎన్నికల కరపత్రాలను అందజేశారు. ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా శిల్పా రమాదేవి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో నంద్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అధికారం చేపట్టిన శిల్పా రవిరెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలను కేవలం 3 సంవత్సరాల కాలంలో చేశాడని, మరోసారి అవకాశం కల్పిస్తే ఇంతకంటే అద్భుతంగా అభివృద్ధి చేసి చూపెడతాడని తెలిపారు. వెంకటేశ్వరపురం నంద్యాల మున్సిపాలిటీలో చేర్చేందుకు ఎమ్మెల్యే కృషి ఎంతో ఉందని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేపట్టేందుకు తన వంతు కృషి చేస్తారని తెలిపారు. ప్రగతి పదంలో నంద్యాల ముందుండేందుకు ప్రతి ఒక్కరూ సహకారం, మద్దతు అందించాలని, ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మాందరెడ్డిలను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైసీపీ నాయకులు వెంకటేశ్వరరెడ్డి, సుధాకర్ రెడ్డి, మనోహర్, తిక్కారెడ్డి, మురళీధర్ రెడ్డి, సురేంద్రారెడ్డి, కాశిరెడ్డి, సుబ్బారావు మరియు గ్రామ వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాజకీయాల్లో పనిచేసే వారికి ప్రజా సంక్షేమం కాంక్షించే నాయకులైన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డికి పట్టం కట్టాలని శిల్పారెడ్డి పేర్కొన్నారు. యాలూరు గ్రామంలో ఆదివారం శిల్పారెడ్డి, ధరణిరెడ్డిలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న పాలనలో చేపట్టిన అభివృద్ధి, ప్రజలకు అందిన లబ్ధి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డి నంద్యాల నియోజకవర్గంలో చేసిన కార్యక్రమాలు, భవిష్యత్తులో పూర్తి చేయనున్న కార్యక్రమాలను తెలియజేశారు. గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజలు హారతులతో, పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా శిల్పారెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ధిని కాంక్షించే నాయకులకు రానున్న ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టాలని, మోసాలతో ప్రజలను మరొకసారి మోసం చేసేందుకు వస్తున్న టీడీపీ కూటమి నాయకుల కల్లబల్లి మాటలను నమ్మవద్దని ప్రజలను కోరారు. అధికారం వచ్చిన 5 సంవత్సరాల్లో కేవలం 3 సంవత్సరాలలోనే ఇంత మేర అభివృద్ధి చేపట్టారని, మరోసారి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మాందరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వేయించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైసీపీ నాయకులు బెక్కెం రామచంద్రారెడ్డి, విపి రామచంద్రారెడ్డి, జట్టి గోకారి, మక్బుల్ హుసేని, గంగవరం పోల్రెడ్డి, మేరుగ రామచంద్రారెడ్డి, ద్వారం సుధాకర్ రెడ్డి, బెక్కెం జ్యోతి, ఘోరం భారతి, బత్తుల సుబ్బారెడ్డి, మూల ఈశ్వరెడ్డి, బెక్కెం మోహన్ రెడ్డి, కైప శివరామరెడ్డి, బెక్కెం వెంకట్రామిరెడ్డి, మౌలేశ్వరరెడ్డి, జజ్జరి కళ్యాణి, కె వెంకట్రామిరెడ్డి, ఎంపీటీసీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నంద్యాల పట్టణం ఎన్జిఓస్ కాలనీలో ఆదివారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్, ఇతర ముఖ్య నాయకులు చేపట్టిన ఎన్నికల ప్రచారంలో ప్రజాదరణ కరువైంది. చంద్రబాబు ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తుంటే వినేవారు లేక విలవిలబోయింది. ప్రచారంలో కేవలం 10ల సంఖ్యలో ఉన్నవారు మాత్రమే వారి మోసపు, బూటకపు మాటలు వినాల్సి వచ్చింది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.